అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగులో మెలకువలు, కర్బూజా సాగులో ఆధునిక విధానాలు, మేకలు గొర్రెపిల్లల సంరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీలో ఆరుతడి పంటగా అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను సాగు చేస్తారు. సాధారణ పంటను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకొని సాగు చేస్తే, మాగాణుల్లో సాగు చేసే పంటను నవంబర్ 15 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు సాగు చేస్తారు. అయితే మాగాణుల్లో వరి పొలాలను దున్నకుండా జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేసే అవకాశం ఉంది. ఇలా జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేయటం వల్ల కాలం వృధా కాకుండా ఉండడంతో పాటు రైతుకు దున్నకం ఖర్చు ఆదా అవుతుంది. కొద్దిపాటి మెలకువలు పాటిస్తే ఎకరాకు 50 క్వింటాల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుశీల. ఈరోజు మనము శూన్య సాగు పద్ధతిలో మొక్కజొన్న సాగు పద్ధతుల గురించి తెలుసుకుందాము. నిన్నే జీరో టిల్లేజ్ కూడా అంటారు. ఒక్కో ఎకరంలో వరి పండించే నీటితో 3 ఎకరాల వరకు మొక్కజొన్నను పండించవచ్చు. మొక్కజొన్నలో వివిధ రకాలైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. డిహెచ్ఎం 117 రకము, డిహెచ్ఎం 121, ఈ మధ్యకాలంలో విడుదల చేయబడిన డిహెచ్ఎం 206 ఈ శూన్య పద్ధతి సాగుకు అనుకూలంగా ఉన్నాయి. అంతేకాకుండా మార్కెట్లో మంచి దిగుబడులు ఇచ్చే హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ విత్తుకునే పద్ధతి చూసుకున్నట్లయితే తాడు ద్వారా కానీ పెగ్ మార్కర్ ద్వారా కానీ వరుసకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు ఉండేటట్టు రంధ్రాలు చేసుకొని పెగ్ మార్కర్ ద్వారా తాడు పట్టుకొని విత్తుకోవాల్సి ఉంటుంది. జీరో టిల్లేజ్ పద్ధతిలో విత్తుకోవడానికి యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. లేదా వీటి ద్వారా కూడా రంధ్రాలు చేసుకొని విత్తుకోవచ్చు. నేలలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి. సరైన తేమ లేని పరిస్థితులలో తేలికపాటి తడిని ఇచ్చుకొని విత్తుకున్నట్లయితే సరిపోతుంది. సామాన్యంగా విత్తన శుద్ధి చేసే మార్కెట్లో లభిస్తున్నాయి. కానీ విత్తన శుద్ధి చేయని పరిస్థితుల్లో మ్యాంకోజబ్ లేదా థైరమ్ లేదా క్యాప్టాన్ 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. సయానిట్రినిపోల్ ప్లస్ థయోమిథాక్సమ్ కలిపి ఉన్న పురుగు మందు లభ్యమవుతుంది. దీన్ని ఫార్టాంజో డియో అంటారు. దీనిని 5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో మరో ముఖ్యమైన యాజమాన్య పద్ధతి కలుపు నివారణ. విత్తనము వేయగానే 48 గంటల లోపు నేలలో సరైన తేమ ఉన్నప్పుడు చూసుకొని అట్రాజిన్ అనే కలుపు మందును 1 కేజీ, అలాగే పారాక్వాట్ అనే కలుపు మందును 1 లీటరు 200 లీటర్ల నీటికి కలుపుకొని 1 ఎకరానికి పిచికారీ చేయవలసి ఉంటుంది. ఈ పారాక్వాట్ అనే మందు దుబ్బులు
వరి దుబ్బులు చిగురించినప్పుడు దాన్ని కంట్రోల్ చేసి సమర్థవంతంగా కలుపుని నివారించడం జరుగుతుంది. ఇది చాలా వరకు 20 రోజుల వరకు కలుపు నివారణ జరుగుతుంది. ఆ తర్వాత కూడా కలుపు ఉన్నట్లయితే కలుపు 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు టెంబోట్రియాన్ అనే మందు 115 మిల్లీలీటర్లు లేదా టోప్రామజోన్ అనే మందు 36 నుంచి 40 మిల్లీలీటర్లు లేదా మీసోట్రియాన్ ప్లస్ అట్రాజిన్ కలిపిన మందు 1400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మరొక ముఖ్య విషయం ఎరువుల యాజమాన్యం. ప్రతి ఎకరానికి 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులని వేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం 1 బస్తా డిఏపి, 1 బస్తా యూరియా, అర బస్తా పొటాష్ అడుగు మందుగా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 25-30 రోజుల మధ్య ఇంకొక బస్తా యూరియా, 45-50 రోజుల మధ్య ఇంకో బస్తా యూరియా, 65-70 రోజుల మధ్య ఇంకో బస్తా యూరియా వేసుకోవాలి. చివరి యూరియాతో కలిపి అర బస్తా పొటాష్ కూడా వేసుకోవాలి. అదేవిధంగా జింకు లోపము కనిపించినట్లయితే ఆకు మొదటి భాగంలో తెల్లగా మారుతుంది. ఈ జింకు లోపం కనిపించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక్కోసారి చలి ఎక్కువగా ఉండడం వల్ల భాస్వరం లోపము కనిపించవచ్చు. ఈ భాస్వరం లోపం వల్ల ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. డిఏపి 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా 319 అని దొరుకుతుంది, దానిని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ భాస్వరం లోపాన్ని అధిగమించవచ్చు. మొక్కజొన్నలో నీటి యాజమాన్యము. ఈ దుక్కి దున్నకుండానే మొక్కజొన్న సాగు చేసుకోవడం వల్ల 1 నుండి 2 నీటి తడులని మనము అధిగమించవచ్చు. మొత్తం మీద దీనికి 5 నుండి 6 నీటి తడులు అవసరం అవుతాయి. 30 నుండి 40 రోజుల వరకు నీరు అధికంగా ఉండకుండా చూసుకోవాలి. 20 నుంచి 30 రోజుల మధ్య ఒక నీటి తడి. ఆ తర్వాత బరువు నేలలలో అయితే 15 రోజులకు ఒకసారి, తేలిక నేలల్లో అయితే 10 రోజులకు ఒకసారి నీటి తడులు ఇచ్చుకోవాలి. పూత దశలో, జల్లు పీచు దశలో తప్పనిసరిగా నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. దుక్కి దున్నకుండా సాగు చేసుకునే మొక్కజొన్నలో కూడా సమగ్రమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాసంగిలో గులాబీ రంగు కాండం తొలిచే పురుగు మరియు కత్తెర పురుగు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని నివారించుకోవడానికి 10 నుండి 15 రోజుల సమయంలో మొక్క లేత దశలో ఉన్నప్పుడు అజాడ్రిక్టిన్ 1500 ppm అనే మందును లీటర్కు 5 మిల్లీలీటర్ల చొప్పున వేసుకుని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా క్లోరానిట్రినిపోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం అనే మందును 100 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పురుగు ముఖ్యంగా సుడులలో ఉండి హాని చేస్తుంది కాబట్టి దీనిని సుడులలో పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు నివారించబడి మంచి దిగుబడి పొందవచ్చు. కత్తెర పురుగు నివారించుకోవడానికి మరో ముఖ్యమైన సులభమైన పద్ధతి ఏమంటే సున్నము 1 పాళ్ళు, ఇసుక 9 పాళ్ళు కలుపుకొని 1 ఎకరానికి ఈ సుడులలో వేసుకున్నట్లయితే కత్తెర పురుగు సమర్థవంతంగా నివారించవచ్చని పరిశోధనలో తేలింది. ఈ విధంగా మంచి యాజమాన్య పద్ధతులు పాటించి జీరో టిల్లేజ్ మెయిస్ అదే శూన్య సాగు పద్ధతిలో మొక్కజొన్న సాగు చేసుకోవడం ద్వారా రైతులు 45 నుంచి 50 క్వింటాల వరకు దిగుబడి పొందవచ్చు. మృదువుగా, తీయగా, రసభరితంగా ఉండి మండు వేసవిలో దాహార్తిని తీర్చే ఆరోగ్య ప్రదాయనులు
పుచ్చ, కర్బూజా పండ్లు. వేసవిలో వీటి వినియోగం అధికం, మంచి గిరాకీ ఉంటుంది. వీటిలో కర్బూజా 55 నుంచి 60 రోజుల స్వల్పకాలానికే అందివస్తుంది. తినే దోసకాయగా, పండు దోసగా పిలిచే కర్బూజా అధిక బరువును తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. నవంబర్, డిసెంబర్ మాసాల నుంచి మార్చి వరకు దఫదఫాలుగా ఈ పంటను విత్తుకొని రైతులు సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే పలు హైబ్రిడ్లు అందుబాటులోకి రావడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. డ్రిప్, మల్చింగ్ వంటి ఆధునిక పద్ధతులను జోడించి ఎకరాకు 20 టన్నుల వరకు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. కర్బూజా సాగులో ఆధునిక సాగు విధానాల గురించి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ప్రకాశం జిల్లా దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు నుంచి తెలుసుకుందాం. వేసవి పంటగా సాగు చేసుకోవడానికి బాగా అనుకూలమైన పంటల్లో ఈ కర్బూజా ఒకటి. సాధారణంగా వర్షపాతం తక్కువగా ఉండి గాలిలో తేమ తక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఈ పంట బాగా నాణ్యమైన పంటను తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ పంటను వేసవిలో మనం కోసుకోవాలనుకుంటే నవంబర్, డిసెంబర్ నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి నెలల వరకు కూడా ఈ కర్బూజా పంటని నాటుకునేదానికి అవకాశం ఉంటుంది. కర్బూజా రకాల విషయానికి వచ్చినట్లయితే దీంట్లో తెల్లకండ ఉండి పసుపు రంగు తోలు ఉండే రకాలు ఉంటాయి. అది కాకుండా నెట్టెడ్ వెరైటీస్, పైన గరుకు చర్మం ఉండి లోపల నారింజ రంగు కండ కానీ లేదంటే పసుపు రంగు కండ కానీ ఉండే రకాలు కానీ మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. నెట్టెడ్ వెరైటీస్ కానీ చూసినట్లయితే అర్కా జీత్ అని, అర్కా రాజహంస అని, అదేవిధంగా హర్రా మధు, దుర్గాపూర్ మధు అనే రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ ప్రైవేట్ రకాలనే ఎక్కువగా జనాలు సాగు చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఈ పసుపు తోలు ఉండే రకాలు కానీ చూసినట్లయితే దాంట్లో కోహినూర్ అనే రకం ఎక్కువగా సాగులో ఉంది. ఇక సాగు విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనం పొలాన్ని బాగా తయారు చేసుకునేదానికి బాగా 2-3 దుక్కులు దున్నుకోవాలి. ఆఖరి దుక్కులో 10 నుంచి 12 టన్నుల పశువులు ఎరువు వేసుకొని బాగా కలయి దున్నుకున్న తర్వాత బెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ పంటని ఖచ్చితంగా డ్రిప్లో సాగు చేసుకునేదానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ డ్రిప్ అనేది 1.2 నుంచి 1.5 మీటర్ల ఎడంలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ డ్రిప్ సాగుకి 30 సెంటీమీటర్ల దూరంలో ఉండేటువంటి 2 LPH అంటే గంటకు 2 లీటర్లు విడుదల చేసేటువంటి డ్రిప్పర్లో ఉన్నటువంటి లాటరల్ లైన్స్ని ఏర్పాటు చేసుకోవాలి. డ్రిప్తో పాటుగా మనం ప్లాస్టిక్ మల్చింగ్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి 30 మైక్రాన్ మందం ఉన్నటువంటి ప్లాస్టిక్ మల్చిని వాడుకోవాలి. అంటే ఈ మల్చి కూడా పైన సిల్వర్ కలర్లో ఉండి కింద నలుపు రంగులో ఉండేటువంటి మల్చి షీట్ని వాడుకోవాలి. మల్చి షీట్ పరుచుకొని ఆ మల్చి షీట్ని 2 వైపులా మట్టిలో కప్పిన తర్వాత ఆ డ్రిప్ లైన్కి సమాంతరంగా మల్చి షీట్ పైన దానికి డ్రిప్ లైన్కి ఇరువైపులా కూడా 50 నుంచి 60 సెంటీమీటర్ల దూరంలో వరుసకి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా జిగ్జాగ్ పద్ధతిలో రంధ్రాలు చేసుకొని దాంట్లో విత్తనాన్ని నాటుకోవాల్సి ఉంటుంది. ఈ కర్బూజా అనేది కూడా చలి ఎక్కువగా ఉన్నప్పుడు మొలక శాతం అనేది బాగా తక్కువగా ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి నారు పెంచుకొని నాటుకున్నట్లయితే మనం ఈ విత్తనం వృధా కాకుండా కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోకోపీటు, వెర్మిక్యులైటు, పెర్లైట్ కలిపినటువంటి ఈ మిశ్రమంతో నింపిన ప్రోట్రేల్లో నారు పెంచుకున్న తర్వాత ఆ నారుని మనం తీసుకొచ్చి ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ నారు అనేది 15 నుంచి 18 రోజుల వయసులో ప్రధాన పొలంలో నాటుకోవడానికి సిద్ధం అవుతుంది. సాయంత్రం పూట ఎండ తక్కువగా ఉన్నప్పుడు మనం నారుని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఇక ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే ఈ కర్బూజా పంటకి ఎకరాకు వచ్చేసి మనం 32 నుంచి 40 కిలోల నత్రజని, 28 నుంచి 32 కిలోల భాస్వరం, అదేవిధంగా 32 కిలోల నుంచి 40 కిలోల వరకు పొటాష్ ఇచ్చే ఎరువులను అందించుకోవాల్సి ఉంటుంది. ఈ ఎరువుల్లో భాస్వరం ఇచ్చే ఎరువుల్ని పొలం తయారు చేసుకునేటప్పుడే బెడ్లపై చల్లుకొని బెడ్స్ తయారు చేసుకొని తర్వాత మొక్క నాటుకున్నట్లయితే సరిపోతుంది. ఈ నత్రజని, భాస్వరం ఎరువులను మాత్రం సమాన దఫాలుగా విభజించుకొని విత్తనం నాటుకున్న వారం రోజుల నుంచి మొదలుపెట్టి ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి లేదంటే రోజు మార్చి రోజు కానీ సమాన దఫాలుగా మనం విభజించుకొని డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువుల రూపంలో అందించినట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంటుంది. కర్బూజా పంటలో కూడా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆడపూలు అనేది తక్కువగా రావడం జరుగుతుంది. ఎక్కువ ఆడపూలు వచ్చే విధంగా చేసుకోవడం కోసం మొక్క 3 నుంచి 4 ఆకు దశలో ఉన్నప్పుడు బోరాక్స్ అనే మందుని 3 నుంచి 4 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని ఆకులపైన 2 సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.
నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే డ్రిప్ ద్వారా వదిలినట్లయితే మనం ప్రతిరోజు కూడా ఉదయం పూట 45 నుంచి 60 నిమిషాల వరకు ఈ నీటిని అందించాలి. సాధారణంగా ఎండలు ముదిరే కొద్దీ ఈ నీటిని ఇచ్చే సమయాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు పెంచుకోవాల్సి ఉంటుంది. కర్బూజా పంటను ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఆ మొక్క లేతగా దశలో ఉన్నప్పుడు ఈ పెంకు పురుగులు కానీ గమనించినట్లయితే వెంటనే థయోడికార్బ్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే లాంబ్డా సహెలోత్రిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ ఆకు మీద చారలు అంటే పాము పొడ తెగులు అంటాం దీన్ని. ఈ ఆకుల్ని సన్నటి పురుగు ఆకుని తొలుచుకుంటూ పోవటం వలన సన్నటి చారలు ఏర్పడి క్రమేపీ ఆకులు ఎండిపోవటం జరుగుతుంది. ఇది కానీ గమనించినట్లయితే మనం వెంటనే ప్రొఫెనోఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్లు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అయితే పూత ప్రారంభమయ్యి పిందె దశలో ఉన్నప్పుడు ఈ ప్రొఫెనోఫాస్ అనే మందుని పిచికారీ చేయకుండా ఉంటే మంచిది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి గాలిలో తేమ తక్కువగా ఉండి పొడి వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో తామర పురుగులు, తెల్లదోమ ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంది. ఈ తామర పురుగులు కానీ గమనించినట్లయితే ఈ ఆకులు పసుపుగా మారిపోవటం, ఆకులు చిన్నగా అయిపోవటం మనం గమనిస్తూ ఉంటాం, ముడుచుకొని పోవటం గమనిస్తూ ఉంటాం. ఇటువంటి సందర్భంలో తామర పురుగులు గమనించిన వెంటనే థయోమిథాక్సామ్ అనే మందుని 0.4 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఎసిటామిప్రిడ్ అనే మందుని 0.5 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మార్చి పిచికారీ చేసుకోవాలి. రసం పీల్చే పురుగులను సకాలంలో అరికట్టుకోవడానికి ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది పాటించుకోవాలి. దీనికోసం అని చెప్పి మనం పొలంలో అక్కడక్కడ ఎకరానికి 20 నుంచి 25 వరకు ఈ పసుపు రంగు జిగురు పూసినట్టలు, అదేవిధంగా తామర పురుగులు ఆశించకుండా నీలం రంగు జిగురు పూసినట్లను అక్కడక్కడ వేలాడగట్టుకోవాలి. దీంతో పాటుగా పొలం చుట్టూ మొక్కజొన్న కానీ జొన్న కానీ కంచె పంటగా నాటుకున్నట్లయితే పొలం లోపలికి రసం పీల్చే పురుగులు రాకుండా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కర్బూజా పంటలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మంచు ఎక్కువగా పడే సమయంలో ఈ బూజు తెగులు అనేది బాగా ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంది. ఆశించకుండా ముందు జాగ్రత్తగా అయినట్లయితే మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ కలిసిన మందుని 2.5 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. అదేవిధంగా ఆశించిన తర్వాత ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడైతే అజాక్సిస్ట్రాబిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని కానీ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న ఒడిదుడుకులతో చాలామంది రైతులు అనుబంధ రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు. మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో జీవాల పెంపకం ఇటీవల వాణిజ్యపరంగా విస్తరిస్తోంది. పెంపకదారులు వారికున్న వనరులను బట్టి పాక్షిక సాంద్ర పద్ధతుల్లో ఫారాలను నడుపుతూ మేలైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జీవాల పెంపకంలో ప్రధానమైనది పిల్లల సంరక్షణ. గొర్రెలు లేదా మేకల పెంపకం చేపట్టే రైతులు పిల్ల పుట్టింది మొదలు చేతికి అంది వచ్చేంత వరకు వాటి పెంపకంపై శ్రద్ధ పెట్టాలి. లేదంటే పిల్లలు బలహీనంగా మారి వ్యాధుల పాలిట పడతాయి. జీవాల పెంపకం లాభసాటిగా సాగాలంటే పిల్లల సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం పశుసంవర్ధక శాఖ శాస్త్రవేత్త డాక్టర్ కైలాష్ మద్నే. ఈ గొర్రెలు మేకలలో ఈ పుట్టిన పిల్లలు ఏవైతే ఉన్నాయో పుట్టినప్పటి నుంచి 3వ నెలల వయసు వరకు వీటిలో మరణాల శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో 20 నుంచి 30% వరకు మనకి మరణాల శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మన రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీటిని చాలా వరకు పట్టించుకోకుండా వదిలేస్తారు. దీన్ని మనం అధిగమించాలంటే మేక పిల్లల యొక్క పెంపకం శాస్త్రీయ పద్ధతిలో జరిగినట్లయితే వీటి యొక్క మరణాలని మనం 10% వరకు తగ్గించవచ్చు. మేక పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని పుట్టగానే ఆ తల్లి యొక్క శరీర ఉష్ణోగ్రత ఏదైతే ఉండిందో ఆ తల్లి శరీర ఉష్ణోగ్రత కంటే వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అనేది ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. దానికోసం మనం ఈ పిల్లలకి కొంచెం వెచ్చగా ఉన్నటువంటి గదులలో ఉంచాలి. కాకపోతే ఇక్కడ సాంప్రదాయ పద్ధతుల్లో వీటిని ఎక్కువగా బుట్టలలో వేసి వాటిని కప్పి పెడతారన్నమాట. వెచ్చదనం అయితే ఇవ్వగలుగుతున్నాం, కాకపోతే వాటికి కావాల్సినటువంటి గాలి వెలుతురు అందకపోవడం వల్ల అక్కడ నిమోనియా వంటి వ్యాధి ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా వీటికి తడకలు కానివ్వండి లేదంటే ఇంట్లోనే చిన్న ఏదైనా అరేంజ్మెంట్ చేసి దానికి వెచ్చగా ఉండేటట్టుగా చూసుకోవాలి. రెండవది ఏంటంటే ముఖ్యంగా పుట్టిన 10 నిమిషాల్లోనే అవి జున్ను పాలు అనేది తాగేటట్టుగా చూసుకోవాలి. వాటికి కావాల్సినటువంటి యాంటీబాడీస్ అంది
ఆ తల్లి యొక్క ఇమ్యూనిటీ అనేది పిల్లలకి వస్తూ ఉంటుంది. దాని ద్వారా చాలా వరకు ఈ విరోచనాలు కానివ్వండి, నిమోనియాలు కానివ్వండి, ధనుర్వాతం కానివ్వండి, ఈ వ్యాధుల్ని మనం తగ్గించవచ్చు. దాంతో పాటుగా పుట్టిన వెంటనే ఈ పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటి బొడ్డుతాడు అనేది మనం ఒక 2 అంగుళాలు వదిలేసి ఆ బొడ్డుతాడుకి ట్వించర్ అయోడిన్ అనేది అప్లై చేయాలి. అదేవిధంగా పుట్టినప్పటి నుంచి 1, 2, 3 ఈ 3 రోజులలో మనకి యాంటీబయాటిక్ పౌడర్ అనేది మనం పిల్లలకి ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత 7వ రోజు లివర్ టానిక్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఈ మేకలలో చూసుకున్నట్లయితే మనకి నట్టల సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నట్టల సమస్యని మనం అధిగమించడానికి 15వ రోజు మనం నట్టల మందు అనేది ఇవ్వాలి. మళ్ళీ సెకండ్ డోస్ ఏదైతే ఉండిందో అది 3వ నెల వయసులో మనం ఇవ్వాలి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి మనం నట్టల మందు అనేది ఇవ్వాలి. 2 లేదా 3వ వారం వరకు పిల్లలకి ఏంటంటే పప్పు జాతి గడ్డి, అదేవిధంగా వేప కొమ్మలని మన ఫామ్లలో వేలాడదీసినట్లయితే అవి చిన్న చిన్నగా కొరికి తినడం అలవాటు చేసుకుంటాయి. అదేవిధంగా 3వ నెల వయసు ఎప్పుడైతే వస్తుందో వాటి యొక్క పెరుగుదల అనేది బాగుంటుంది, వాటి యొక్క తినే సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే వాటికి స్పెషల్గా ప్రిపేర్ చేసినటువంటి దానా ఏదైతే ఉందో, ఈ క్రీపర్ దానా ఏదైతే ఉండిందో అది రోజుకి 100 నుంచి 200 గ్రాములు అనేది మనం ఇవ్వచ్చు. ఇది కూడా ఒకేసారి కాకుండా ఉదయం సాయంత్రం సమభాగాల్లో ఇచ్చినట్లయితే ఈ మేక పిల్లలు ఏవైతే ఉన్నాయో త్వరగా పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. 3వ నెల వయసులో తల్లిని పిల్లల నుంచి దూరం చేయాలి. అదేవిధంగా ఈ 3వ నెల వయసులో ఏవైతే ఉన్నాయో మగ మేక పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని విత్తులు కొట్టడం ద్వారా వాటి యొక్క కండ అనేది బాగా పెరుగుతుంది. ఈ 3వ నెలలో FMD వ్యాక్సిన్ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఏవైతే ఉన్నాయో ఇవ్వాలి. అదేవిధంగా 4వ నెల తీసుకున్నట్లయితే ఈ చిటుకు వ్యాధికి సంబంధించిన టీకా అనేది ఇవ్వాలి. ఈ ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ శుభ్రమైన నీటిని మనం అందించాలి. పాకలు అనేవి శుభ్రంగా ఉండాలి. పాకలు శుభ్రంగా లేకపోవడం వల్ల వీటికి నిమోనియా కానివ్వండి, రక్త విరోచనాలు కానివ్వండి, కాక్సిడియా వంటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిలో మరణాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకనే వాటికి కావలసినటువంటి ప్లేస్ అనేది మనం ఎక్కువగా ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన పాకాలు అనేవి శుభ్రంగా చేసుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, లేదంటే సున్నం కానీ 15 రోజులకు ఒకసారి కానివ్వండి, నెల రోజులకు ఒకసారి కానివ్వండి చల్లాలి. 2 నుంచి 3 వారాల పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటికి మట్టి తినే అలవాటు అనేది ఎక్కువ ఉంటుంది. ఖనిజ లవణాల ఇటుకలు ఏవైతే ఉన్నాయో ఆ ఇటుకలని వేలాడదీయాలి. ఆరోగ్య విషయంలో కావచ్చు, మేతల విషయంలో కావచ్చు, లేదంటే పుట్టినప్పుడు కొలెస్ట్రామ్ విషయంలో కావచ్చు, ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే మన మేకల యొక్క సంఖ్య అనేది బాగా పెరిగి లాభాల బాటలో నడుస్తారని ఆశిస్తున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్కు సంబంధించి ప్రణాళిక ప్రకారం అధికారులు నీటి విడుదల చేపట్టారు. సోమశిల కండలేరు జలాశయం పరిధిలో 7,27,000 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నట్లు జిల్లా జలవనరుల శాఖ ఎస్సీ దేశీనాయక్ తెలిపారు. సోమశిల జలాశయం పరిధిలో 5,04,000 ఎకరాలకు, ఇందులో పెన్నా డెల్టా ఆయకట్టు కింద 2,26,000 ఎకరాలు, కనుపూర్ కెనాల్ కింద 65,000 ఎకరాలు, సోమశిల జలాశయంలో అంతర్భాగమైన నార్త్ ఫీడర్ కెనాల్ పరిధిలో 75,000 ఎకరాలకు, కావలి కెనాల్కు 1,00,000 ఎకరాలకు, సౌత్ ఫీడర్ కెనాల్ కింద 48,000 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నట్టు తెలిపారు. కండలేరు జలాశయంలో 2,23,000 ఎకరాలకు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు సాగునీరు అందించనున్నట్లు ఆయన వివరించారు. నెల్లూరు డిస్టిక్ లో ఖరీఫ్ సీజన్ లో నీళ్లు వదలడం కోసము 7,27,000 ఎకరాలకు ఇవ్వడం కోసము 72.5 టీఎంసీల నీటి కేటాయింపు కోసం అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. అందులో పెన్నా డెల్టా సిస్టమ్ కింద 2,26,000, కన్పూర్ కెనాల్ కింద 66,000 ఎకరములు, తర్వాత సోమశిల ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి నెల్లూరు నార్త్ ఫీడర్ ఛానల్ కింద 75,000 ఎకరములు, కావలి కెనాల్ కింద 1,00,000 ఎకరములు, తర్వాత సౌత్ ఫీడర్ ఛానల్ కింద 48,000 ఎకరములు, మొత్తం 5,04,000 ఎకరాలు సోమశిల ప్రాజెక్టు కింద ఆయకట్టు ఇవ్వబోయే దానికంతా కేటాయించడం జరిగింది. అదే రకంగా తెలుగు గంగా ప్రాజెక్టులో కూడా 2,23,500 ఎకరాలకు తెలుగు గంగా ప్రాజెక్టులో కూడా నీళ్లు ఇవ్వడం కోసము ఏకాగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదే రకముగా కండలేరు ప్రాజెక్టు కింద ఆధారపడినటువంటి ఆయకట్టు అనగా నెల్లూరు డిస్టిక్టు, తిరుపతి డిస్టిక్టుకు 2,23,300 ఎకరములకు అనగా 22.3 టీఎంసీలు నీటిని కేటాయించడం జరిగినది. అందులో నెల్లూరు డిస్టిక్లో 47,000 ఎకరములు, తిరుపతి డిస్టిక్లో 1,75,000 ఎకరములకు, మొత్తము ఈ నెల్లూరు డిస్టిక్టు, తిరుపతి డిస్టిక్టు కుమిలేటివ్గా 7,27,300 ఎకరములుగా అనగా 72.5 టీఎంసీలుగా నిర్ణయించి కనిగిరి రిజర్వాయర్ కింద
నెల్లూరు బ్యారేజ్ కింద, తర్వాత సర్వేపల్లి కెనాల్ సిస్టము, మన ఈ కనిగిరి కెనాల్ సిస్టము, తర్వాత సంగం బ్యారేజ్ దగ్గర లెఫ్ట్ సైడ్ కనిగిరి కెనాలు, రైట్ సైడ్ వచ్చేసి కనుపూర్ కెనాల్ సిస్టమ్స్ కింద కూడా అన్ని కెనాల్ సిస్టమ్స్లో రిలీజ్ చేయడం జరిగినది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.